సంక్రాంతికి అందరూ కూడా ఊరు వెళ్తున్నారు. అన్ని ఆర్టీసీ బస్సులు కూడా అదనంగా వేసినట్టు ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈరోజు చూసుకుంటే ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లేని పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి ఇబ్బంది అయినప్పుడు కూడా సొంత ఊరు వెళ్ళాలనే ఆకాంక్షతో వీరంతా కూడా వెళ్తున్నారు. చెప్పండి, మీరు సంక్రాంతికని వెళ్తున్నారా? ఏ ఊరండి మీది? మాది సాలూరు అండి. సాలూరు బస్సులు దొరకటం లేదు. ఇప్పుడు బొబ్బుల బస్సు ఎక్కుతాను, రామభద్రపురం దిగి మళ్ళీ అక్కడ నుంచి ఏదో కనెక్టివిటీ చేసుకుని. ఓకే, ఎంత ఇబ్బంది అయినప్పటికీ ఊరు వెళ్ళాలన్నది కాంక్ష ఉంటుంది కదా. 4 months 5 months తర్వాత వెళ్తాను. పల్లెటూరు వెళ్ళాలి, మన పండగ. అమ్మ చెప్పండి, మీకు సంక్రాంతి ఎలాంటి సంబంధం ఉంది? అంటే ఊరు వెళ్తున్నారు కదా, అమ్మ నాన్న అందరినీ కలవాలి అలాంటి ఆలోచనకి వెళ్తున్నారా? అవునండి, హ్యాపీ. అంటే అందరూ సంక్రాంతి అంటే అందరూ ఇంటికి వస్తారు, అందరినీ కలవచ్చు, అంతే అండి, ఇంకేం లేదు. చెప్పండి, మీరు కూడా చదువుకోవడం? జాబ్ చేస్తున్నాను. 5 months అవుతుంది. 5 months నుంచి బస్సులు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. బస్సులు కూడా లేవు. మాకు సాలూరు పోవాలి, బొబ్బిలి బస్సు ఎక్కినాం. కొంచెం బస్సులు ఎక్స్ట్రా బస్సులు వేస్తే మంచిది అనిపిస్తుంది మాకు. ఓకే, చెప్పండి, సంక్రాంతి గురించి మీరు ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఇంత కష్టపడి వెళ్తున్నారు కదా, సంక్రాంతి అందరూ వస్తారు కదా, మన స్టేట్లో ఏం లేవు ఎలాగో కంపెనీస్ ఏవి. సో అందరూ హైదరాబాద్ మైగ్రేట్ అవ్వాల్సిందే. సంక్రాంతికి రష్ ఉంటుంది. బస్సెస్ కూడా పెంచాలి. ఇంత తక్కువ అయితే ఇంతమంది జనాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఓకేనా? ఈరోజు విశాఖపట్నం నుంచి వేరు ప్రాంతాలకి అదనంగా 300 బస్సులు వేసినట్టు ఆర్టీసీ చెప్తుంది. కానీ మనం చూడొచ్చు విజువల్స్లో ఎంత రష్గా బస్సులు ఉన్నాయి. అయితే ఈ బస్సుల్లోనే కాకుండా వేరు ప్రైవేటు వాహనాల్లో కూడా చాలామంది వెళ్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, మీరు ఈ సంక్రాంతి ఎట్లా జరుపుకోవాలనుకుంటున్నారు? బాగా జరుపుకుంటానండి. ఎక్కడండి మీ? మాది బొబ్బులండి, రామభద్రపురం. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. నేను చూడండి, అంటే జనరల్గా చాలా పండుగలు వస్తాయి, కానీ సంక్రాంతికి ప్రయారిటీ ఏమంటారు? మన తెలుగు వాళ్ళకి పండగ కదండి సంక్రాంతి. బాగా జరుపుకుంటారు. అందరూ వస్తారు, చుట్టాలు వస్తారు, అందరూ వస్తారు కదా. ఇంకా అంత పండగ అంటే ఇంకా రావాల్సిందే. ఏది ఏమైనా ఎక్కడున్నా సరే దేశం నలుమూల నుండి వస్తారు మన దగ్గరికి. పంటలు బాగా పండినట్టు అనిపిస్తుందా? కొంచెం పండలేదనుకుంటానండి. వర్షాలు తక్కువ కదా, పంటలు తగ్గాయి. అది విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాలు కూడా ఈరోజు రద్దీగా మారాయి. అయితే ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఎక్కడ ఉన్నప్పుడు కూడా శ్రీకాకుళం, విజయనగరం, అలాగే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సంక్రాంతికి ఖచ్చితంగా ఊరు వెళ్ళాలన్నది ఒక ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టు నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.